ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ చూడండి 33, సో 35, 33, 42. ఓకే, సో ఇంకోటి చూసి మనకు వేర్ ద వాల్యూ రూట్ నోడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిదర్ ఆఫ్ ది చిల్డ్రన్. సో మనకు ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, ఆర్డర్లో లేవు. సో దాని హీప్ ట్రీ అంటే ఏం లేదమ్మా, మనకు లీస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, సో హీప్ ట్రీలో మనకు లిస్ట్ వాల్యూ, సో ఇక్కడ చూడండి 10 ఇక్కడి నుంచి లెక్కేసుకోండి. మనకు హీప్ ట్రీలో ఈ 10 ఉంది కదా, 10 వాల్యూని ఏమంటాం అంటే మనం రూట్ నోడ్ గా తెలుసుకుంటాం. సో 10 తర్వాత 14 తర్వాత 19 తర్వాత 27 తర్వాత మళ్ళీ వచ్చేసి 27 తర్వాత ఏముంది 14 కింద 26 వేసుకుంటాం. ఓకేనా, 14 తర్వాత 26 వేసుకుంటాం. సో ఇంకోటి మనకు 31 ఇక్కడ 14 కింద. సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది 26 కింద ఏం వేసుకుంటాం అంటే 44. ఓకే, తర్వాత 35 26 కింద 35, 31 కింద 33. ఇటు చూడండి ఆర్డర్ ఏ విధంగా అయింది, లీస్ట్ వాల్యూ కిందకి వచ్చిందా, లీస్ట్ వాల్యూ కిందకి వచ్చింది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, మనకు బాగా అబ్జర్వ్ చేయండి. లీస్ట్ అంటే ఆ లిస్ట్ వాల్యూ కాదు, మనకు ఆర్డర్ వైజ్ గా లిస్ట్ వాల్యూ మనకు మైనస్ వాల్యూ అంటే ఏమి, ఇప్పుడు 10 అనేది ఏమి స్మాల్ వాల్యూ అన్ని అప్ లో ఉన్నాయి, గ్రేటర్ వాల్యూస్ అన్ని ఏమి ఉన్నాయి కిందలో ఉన్నాయండి, కిందలో ఉన్నాయి. సో ఈ విధంగా వేర్ ద వాల్యూస్ ఆఫ్ ది రూట్ నోడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిదర్ ద చిల్డ్రన్ నోడ్. ఓకే, సో ఏదైతే వాల్యూ అనేది అంటే ఎక్కువలో ఉన్నదాన్ని మనం దీన్ని హీప్ ట్రీగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అదే విధంగా బైనరీ సర్చ్ ట్రీలో ఏం చేసేవాళ్ళము, ఆర్డర్ వైజ్ చేసేవాళ్ళం. ఓకేనా, సో దాంట్లో ఆర్డర్ వైజ్ అంటే ఇన్సర్టింగ్ ద వాల్యూస్ ఈజ్ 0, 1, 2, 3, 4 ఏ విధంగా మనకు ఆర్డర్ వైజ్ ఉంటుందో అది ఆర్డర్ వైజ్ గా చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ మాత్రము హీప్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ దే కెన్ బి వేర్ ద వాల్యూ ఆఫ్ ది రూట్ నోడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐదర్ ఆఫ్ ఇట్స్ ఏ చిల్డ్రన్ నోడ్. ఓకే, చిల్డ్రన్స్ అన్ని. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మాక్సిమం మళ్ళీ ఏమవుతుందంటే మాక్సిమం వాల్యూకి మనం ఏం చేస్తామంటే మళ్ళీ హీప్ ట్రీలో కన్వర్ట్ చేసుకుంటాం. సో అక్కడ మనకి ఏం చేస్తామంటే ఒక రఫ్ నోడ్ అంటే మన చిల్డ్రన్ నోడ్ ఏ విధంగా ఉంటుందో సో దానికి సో మళ్ళీ ఏం చేస్తామంటే కన్వర్ట్ చేసుకుంటూ వస్తామమ్మా. సో కన్వర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి బిగ్గర్ వాల్యూ 44. ఓకే, 44 తర్వాత 42 లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. తర్వాత 35 తర్వాత 42 కింద ఏమవుతుందంటే మనకు 33 తర్వాత 28 10. ఓకే, 42 కి 31 14. సో ఇక్కడ వాల్యూస్ మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ వాల్యూస్ ని రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇటు రాసుకుందాం 35, 35, 33, 42, 10, 14, 19, ఓకే 19, మరి తెలుసులే సార్ 19, 27, 44, 27, 44 తర్వాత 26, 31, 26, 31. ఓకే, సో ఇక్కడ మనకు దీంట్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి హీప్ ట్రీలో మనము ఇన్ ఆర్డర్ గా ఉండేది. సో ఇప్పుడు ఆర్డర్ వైజ్ గా ఎందుకు చేసుకుంటున్నాం చూడండి, మనకు ఇక్కడ బిగ్గర్ వాల్యూ ఏదైతే ఉంటుందో
బిగ్గర్ వాల్యూ ఏదైతే ఉంటుందో చూడండి, హైయెస్ట్ వాల్యూ ఎంత? హైయెస్ట్ వాల్యూ ఎంతమా? 44 సార్. 44. 44 ఏం చేస్తాం మనము? రూట్ నోడ్ గా పెట్టుకున్నాం. 44 ఏం చేస్తున్నాము? రూట్ నోడ్ గా పెట్టుకున్నాం. సో దానికంటే తక్కువ వాల్యూ ఎంత? 42. 42 ఏం చేసాము? లెఫ్ట్ సైడ్ వేసాం చూడమ్మా. అవును సార్. లెఫ్ట్ సైడ్ వేసాం. 42 ఏం చేసాము? లెఫ్ట్ సైడ్ వేసాం. ఓకే, అర్థమైంది కదా? తర్వాత దానికంటే తక్కువ వాల్యూ ఏం చేసాము? 42 కంటే తక్కువ 35 సార్. 35. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. 35 వేసాం. తర్వాత మళ్ళీ దీంట్లో ఏది పెద్ద వాల్యూ? ఏది పెద్ద వాల్యూ మా? 33 పెద్ద వాల్యూ. 33 పెద్ద వాల్యూ. ఆ 33 దీంట్లో పెద్ద వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసాము? లెఫ్ట్ సైడ్ లో వేసుకున్నాం. మళ్ళీ దానికంటే తక్కువ వాల్యూ 31 రైట్ సైడ్ లోకి వేసుకున్నాం. అక్కడికి ఏమైతుంది? ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది అది. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చేస్తాం. ఏమి 31 అయిన తర్వాత ఏమవుతుంది? దాంట్లో వాల్యూ ఉంది కదా 27 35 కింద వేసుకుంటాం. మళ్ళీ 35 కింద వేసుకున్నామా. ఇప్పటికి ఇక్కడికి ఇది క్లోజ్ అయిపోయిందా? హలో, అక్కడికి క్లోజ్ అయిపోయిందా? మళ్ళీ ఏమవుతుంది? రైట్ సైడ్కి వస్తామా? రైట్ సైడ్కి వచ్చిన తర్వాత దీంట్లో వాల్యూ తీసుకుంటాం. సో దీంట్లో మనకు మినిమం వాల్యూ అంటే ఎంత? మినిమం వాల్యూ 19 తీసుకుంటాం. 19 సార్. 19 తీసుకుంటాం. సో దీంట్లో మినిమం వాల్యూని 27 గా తీసుకుంటాం. సో ఇక్కడికి ఏమైతుందంటే ఫుల్ బైనరీ ట్రీ అయిపోతుంది. ఇంకా సబ్ చైల్డ్ ట్రీస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకు 33 ఉంది కదా, 33 కంటే తక్కువ వాల్యూ ఏముంది? 26. అమ్మ 26 కంటే తక్కువ వాల్యూ 10 మా 14 ఉంది సార్. 10 ఉంది, 14 ఉంది. 10 ఉంది, 14 ఉంది. కానీ 14 కంటే తక్కువ వాల్యూ 10. 10 ఏమి చేస్తాము? లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం. అర్థమైందమ్మా? ఇప్పుడు 33 కంటే తక్కువ వాల్యూ 10. అంటే 10 అనే వాల్యూని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం. సో 33 అనేటువంటి దాంట్లో మళ్ళీ 26 వాల్యూ ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ వేసుకుంటాం. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడికి స్టాప్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ గా ఏం మిగిలి ఉంటుంది? 14 వేసుకుంటాం 31 లో. దాన్ని ఏమంటాము అంటే మనము హీప్ ట్రీ అంటాం. ఏమంటాము? హీప్ ట్రీ అంటాం. హలో చెప్పండి సార్. హీప్ ట్రీ అంటాం. అర్థమైందమ్మా? సో ఈ వాల్యూస్ ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం అంతే. దాన్ని మాక్సిమం హీప్ వాల్యూని ఇస్తాం. అంటే మాక్సిమం గా మనం ఎంతవరకు కవర్ చేయొచ్చు, సో మినిమం గా అది ఎంతవరకు కవర్ చేయొచ్చు. అక్కడ ఏం చేస్తాము? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే మనం 10 వాల్యూని తీసుకున్నాం. ఏమి? మినిమం హీప్ ట్రీ. ఇది మాక్సిమం హీప్ ట్రీ. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ మినిమం హీప్ ట్రీ is a minimum heap tree is nothing but they can be used on minimum value. Maximum heap tree is nothing but maximum value. They can be evaluated in a order wise. That is called the heap trees. Next one, the concept is a heap tree. అర్థమైంది కదమ్మా? హలో, వన్స్ అగైన్ ఏమైనా రిపీట్ చేయాలా? చెప్పండి సార్ ఇంకొకసారి. ఒక్క నిమిషము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ హీప్ ట్రీ అంటున్నాం కదా.
హీప్ ట్రీ అవును సార్. మనకు డేటా స్ట్రక్చర్ లో ఒక రూట్ నోడ్ అనేది ఆర్డర్ వైజ్ చేసుకుంటూ వస్తాం. ఏ విధంగా ఆర్డర్ వైజ్ అంటే మినిమం హీప్ ట్రీ అంటాం. సో మినిమం వాల్యూని మనము రూట్ నోడ్ గా పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఏం చేస్తాము, ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, మనకు 10 అనేది ఏంది మినిమం వాల్యూ. ఇక్కడ ఏం చేస్తాము, రూట్ నోడ్ గా పెట్టుకున్నాం. సో దానికంటే ఇంకొంచెం పెద్దది ఏది 14 సార్. 14 ఇంకొంచెం పెద్దది 19. ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఇది ఆర్డర్ అయిపోతుంది ఈడ. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా కానీ ఇక్కడికే ఆర్డర్ అయిపోతుంది. ఇది ఒక ట్రీ అంతే, ఓకే ఓకేనా. ఓకే సో మళ్ళీ దీని దగ్గరికి వచ్చాం, ఇది ఒక ఆర్డర్ అయిపోతుంది, ఓకేనా. సో మళ్ళీ దీని దగ్గరికి వస్తాం. హలో, దీని దగ్గరికి వస్తాం, ఇది ఒక ఆర్డర్ అయిపోతుంది. సో ఇది దీని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. సో ఇది ఆర్డర్ లిస్ట్ అనమాట. సో అది రూట్ నోడ్ లో అంటే పర్ఫెక్షన్ ఉండదు, చైల్డ్ నోడ్స్ ఉండవు దీనికి, ఓకేనా. సో దీనికి అక్కడికే క్లోజ్ అనమాట. సో ఇక్కడ వరకే మనకు బైనరీ ట్రీగా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడికే మనం ఏం చేస్తామంటే బైనరీ ట్రీగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు అంటే చెప్తాను అమ్మా, బాగా నీట్ గుర్తుపెట్టుకోండి. ఇదే బైనరీ ట్రీ, ఆడిగే బైనరీ ట్రీ, ఓకేనా, 100%. సో ఇది చైల్డ్ నోడ్ ఉండదు అనమాట, ఓకే. దీనికి పర్ఫెక్షన్ ఉండదు. సో దీన్ని నాట్ కౌంటబుల్ కింద తీసుకుంటాం, ఓకేనా, ఆర్డర్ వైజ్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ మాక్సిమం వాల్యూ వచ్చినప్పుడు ఎట్లా, మాక్సిమం హీప్ ట్రీకి ఎట్లా ఉంటుందంటే మనకు గ్రేటర్ దాన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు ద చిల్డ్రన్స్. గ్రేటర్ దాన్ అంటే ఏమి, దీంట్లో మనకి ఏ వాల్యూ 44 అనేది ఏంటి హైయెస్ట్ వాల్యూ. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ పెట్టుకున్నామా, దానికంటే తక్కువ వాల్యూ ఏముంది ఇక్కడ చూడండి, ఏది తక్కువ ఉందా 42 పెట్టాము. దానికంటే తక్కువ వాల్యూ ఏముంది, మనము ఈ పక్క వేసేలా, నువ్వు ఈ పక్క వేయకూడదు, మన ఈ పక్క వేసే రాంగ్ వస్తుంది. 35 ఇడేజ్ కదా సార్ అని అంటారు, రాంగ్ అది. మనము ట్రీ అంటున్నాం కాబట్టి మనకు ఎప్పుడైనా కానీ ట్రీ ఈజ్ ఒక రూట్ నోడ్ ఉంటుంది, 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ద ట్రీ, అంతే. అది 1 రూట్ నోడ్ 2 చైల్డ్స్. సో దీనికి ఏమవుతుంది, ఈ చైల్డ్ కి ఇది రూట్ నోడ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? హలో, అర్థమవుతుందా? అది ఓకేనా. సో ఇది యాక్చువల్గా దీనికి చైల్డ్ నోడ్ వచ్చేసి, మీకు డౌట్ కన్ఫ్యూజ్ కావద్దండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ కామను. ఇది రూట్ నోడ్ మా, ఈ రూట్ నోడ్ కి 2 చైల్డ్ నోడ్స్ కంపల్సరీ ఉంటాయి. దీనికి మళ్ళీ చైల్డ్ నోడ్స్ ఇవి, ఇది ఏమవుతుంది రూట్ నోడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఇన్ యువర్ డేటా స్ట్రక్చర్, ఓకేనా. సో మనకు ఈ వాల్యూస్ ని మనం ఏం చేస్తాము, మినిమం వాల్యూ అంటే అట్లా చేయాలి, మాక్సిమం వాల్యూ అంటే ఇట్లా చేయాలి. అర్థమైందా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దామా? ఓకే సార్. ఓకే ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఏ గ్రాఫ్ మా. గ్రాఫ్ అంటే మీకు ఏం గుర్తుకురావాలంటే వర్టెక్స్ గుర్తుకురావాలి. వర్టెక్స్ అంటే ఏమి, వాట్ ఎక్స్. ఇక్కడ మనకు గ్రాఫ్ అంటేనే ఈ ఆర్డర్ అనమాట. సో ఎప్పుడైనా కానీ ఈ ఆర్డర్ ని ఏమంటాం అంటే మనము ఇక్కడ మనకు ఇది ఏమి హైట్, ఇదేమి విడ్త్, ఓకేనా. ఇక్కడ మనకు ఇక్కడ వర్టెక్స్ లో ఎడ్జెస్, ఈ ఎడ్జెస్ అంటాం దీన్ని ఎడ్జెస్. ఈ ఎడ్జెస్ ని ఆర్ యూజ్ ద కనెక్ట్ ద వర్టెక్స్. ఏ గ్రాఫ్ కెన్ బి సైక్లిక్ ట్రీ అనమాట. సైక్లిక్ అంటే ఏం తెలుసా, ఇదే సైక్లిక్. సో సైక్లిక్ ట్రీ. సో ఇక్కడ మనకు సైక్లిక్ ట్రీ ద్వారా మనకి వర్టెక్స్ నోడ్స్ ఉంటాయి. మెయింటైన్ కాంప్లెక్స్ రిలేషన్షిప్ దెమ్ ద ఇన్స్టెడ్ హ్యావ్ ద పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్.
పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. సో ఇక్కడ ఏ విధంగా మనకు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఇస్తాం. ఇక్కడ చూడండి డెఫినేషన్ చూడండి. ఫస్ట్ ఏ గ్రాఫ్ G can be defined. A graph G can be defined ordered set of V comma X. V comma X. V of G represent the set of vertex and E of G represent the set of edges which are used to connect the vertex. So ఇక్కడ మనకు A అనేది G of V comma E. ఇక్కడ మనకు వర్టెక్స్ ఏమిచ్చామంటే చూడండి, ఇక్కడ వర్టెక్స్ ఏమిచ్చాం చూడండి, ABCDEF 6 ఎడ్జెస్ ఉన్నాయి కదా. సో ఈ 6 ఎడ్జెస్ ని మనము వర్టెక్స్ గా మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ A comma B, B comma C, C comma E, E comma D, D comma B, ఇక్కడ D comma B, తర్వాత D comma A is the shown the below figure. సో ఈ విధంగా మనకు ఆర్డర్ వైజ్ ఇస్తాం. దీన్ని మనము ఇది గ్రాఫ్ అన్నమాట. ఈ గ్రాఫ్ అంటే ఏం లేదు, వర్టెక్స్ ఎడ్జెస్. G of VE ఉంది కదా, G of V ఉంది కదా, G of VE అంటే ఏం లేదు, G అంటే ఏమి, గ్రాఫ్ అని అర్థం. ఒక్క నిమిషం, ఇది ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది పాపం. ఇది నా బోర్డు ఉంటే నీట్ గా చూపించేవాడిని, మనకి దీంట్లోనే చూపించాల. మనకు G of VE అంటున్నాం కదా, G అంటే ఏమి, గ్రాఫ్ అని అర్థం. V అంటే ఏమి, వర్టెక్స్ అని అర్థం. E అంటే ఏమి, ఎడ్జ్ అని అర్థం. ఓకేనా. సో ఏ గ్రాఫ్ కెన్ బి రిప్రజెంట్ ఆఫ్ వర్టెక్స్ అండ్ ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ ఏ గ్రాఫ్. ఓకే, సో సింపుల్ డెఫినేషన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు వర్టెక్స్ లో 6 ఎడ్జెస్ వస్తున్నాయి. సో వర్టెక్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ వర్టెక్స్ ఏమున్నాయమ్మా, ఎన్ని ఉన్నాయమ్మా వర్టెక్స్ లో, 5 వర్టెక్స్ ఉన్నాయి. ఏమి, A కమా B కమా C కమా D E. ఓకేనా, ఇవి వర్టెక్స్ అనమాట. అర్థమైందా, 5 వర్టెక్స్ ఉన్నాయి. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయమ్మా, 6 ఎడ్జెస్ ఉన్నాయి. అర్థమవుతుందా భార్గవ్? ఓకే, ఇప్పుడు అర్థమైందా మాకు. గ్రాఫ్ కెన్ బి representation of in a G graph means G vertex and index edges. Okay, that is called for graph. సో ఇక్కడ మనకు ఈ వర్టెక్స్ ని రిప్రజెంట్ చేయాలా. సో రిప్రజెంట్ ఈజ్ నథింగ్ బట్ దే కెన్ బి యూజింగ్ దట్. ఇక్కడ చూడండి, A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ, E వాల్యూ, D వాల్యూ. సో ఇక్కడ మనకి ఏముంది, వర్టెక్స్. ఇవి వర్టెక్స్ అవి ఎన్ని వర్టెక్స్ ఉన్నాయి, ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి. ఎడ్జెస్ అంటే ఏం లేదు, మనకు మూలలు అంటాం. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ ఫర్ గ్రాఫ్. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ డైరెక్టెడ్ అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సో ఇక్కడ మనకు డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏమి, అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏమి. సో ఇక్కడ గ్రాఫ్ డైరెక్ట్ అండ్ ఆర్ undirect. However, undirect graph edges are not associated with the direction with them. Okay, సో ఇక్కడ మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఆర్డర్ లో ఉంది చూసుకోండి. ఇక్కడ A, తర్వాత B, తర్వాత C, తర్వాత E, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడకు, B నుంచి D కు, తర్వాత D నుంచి A కు. ఓకే, సో ఇట్ ఈస్ ఆర్డర్, డైరెక్షన్ ఆఫ్. ఇక్కడ అన్డైరెక్షన్ అంటే ఏం తెలుసా మీకు, అన్డైరెక్షన్. సో అన్డైరెక్షన్ అంటే ఏం తెలుసా, ఏ ఉండేది ఇక్కడ D కి ఇచ్చామనుకోండి, ఇది అన్డైరెక్షన్ అంటాం. ఓకే,
direct graph edges order pair edges represent the specific path ఉంటుంది. Specific path some vertex A to another B vertex. A to B another vertex. Node is called initial node while node B is called terminal node. ఇక్కడ while node B is called terminal node. Terminal అంటే ఏం లేదు, టర్మినేట్ అంటే ఏమి, ఇక్కడ మనకు ఇది అది టర్న్ చేస్తుంది. సో అటువంటి గ్రాఫ్ ని, డైరెక్షన్ ని మనం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రాఫ్ టర్మినాలజీ. సో గ్రాఫ్ టర్మినాలజీ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్ అంటాం. పాత్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద సీక్వెన్స్ ఆఫ్ నోడ్. సీక్వెన్స్ ఆఫ్ నోడ్. సీక్వెన్స్ అంటే ఏమి, ఇప్పుడు ఏ నుంచి బి కు ఏమైంది, డైరెక్షన్ వచ్చింది. సో అంతేగాని బి నుంచి ఏ కు డైరెక్షన్ ఉండదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఆర్డర్. సో పాత్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇట్ కెన్ బి డిఫైన్డ్ ద సీక్వెన్స్ ఆఫ్ నోడ్. ఓకే, సో దట్ ఆర్ ఫాలోడ్ ఇన్ ఆర్డర్ రీచ్ సమ్ టర్మినల్ నోడ్ వి ఫ్రమ్ ద ఇనిషియల్ నోడ్ యు. ఓకే, అంటే మనకు ఇనిషియల్ నోడ్ అనేటువంటిది ఏంటంటే, మనకు టర్మినల్ నోడ్ అనేది వి అయితే ఇనిషియల్ నోడ్ అనేటువంటిది ఏంది, యుగా మనం ఇండికేషన్ చేస్తాం. సో నెక్స్ట్ క్లోజ్ పాత్. సో క్లోజ్ పాత్ ఈజ్ కాల్డ్ పాత్ ద ఇనిషియల్ నోడ్ ఈజ్ సేమ్ యాజ్ టర్మినల్ నోడ్. ఇనిషియల్ నోడ్ కి టర్మినల్ నోడ్ కి సేమ్ నోడ్ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అంటే క్లోజ్ పాత్ అంటాం. సో V0 VN అంటాం. V0 అంటే వర్టెక్స్ 0 వర్టెక్స్ n అన్నమాట. సో అవి రెండు ఈక్వల్ ఉండేదాన్ని ఏమంటాం అంటే క్లోజ్ పాత్ అంటాం. ఓకే, సో సింపుల్ పాత్ అంటే ఇఫ్ ఆల్ ద నోడ్స్ ఆఫ్ ది గ్రాఫ్ ఆర్ డిస్ట్రిక్ట్ ద an exception V0 equals to Vn, the such a path P as called a closed simple path. Closed simple path. And next cyclic ma. Cyclic can be defined as the path which is a no represented edges or vertex, the first and last vertex. First and last vertex. So ఏముంటుందా, ఏ డి ఏమి అవి లాస్ట్ వర్టెక్స్ అన్నమాట. సో కనెక్టెడ్ ఏ గ్రాఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద సమ్ పాత్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎవ్రీ టూ వర్టెక్స్. ఏమి యు కమా వి అనేది. సో ఇక్కడ యు అనేది ఏంది ఇనిషియల్ నోడ్, వి అనేది ఏంది వర్టెక్స్ నోడ్. సో ఇక్కడ మనకు ఇన్ వి దెర్ ఆర్ నో ఐసోలేటెడ్ నోడ్ కనెక్టెడ్ గ్రాఫ్. ఐసోలేటెడ్ నోడ్ ని కనెక్ట్ చేయదు. సో నెక్స్ట్ మనకు కంప్లీట్ గ్రాఫ్. సో కంప్లీట్ గ్రాఫ్ అనేది ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఏ కంప్లీట్ గ్రాఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎవ్రీ నోడ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద అదర్ నోడ్. సో కంప్లీట్ గ్రాఫ్ కంటైన్స్ n into n-1/2 edges where the number of node in the graph. ఇక్కడ n into n-1 డివైడెడ్ బై 2 తో మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కంప్లీట్ గ్రాఫ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, 6 ఎడ్జెస్ ఉన్నాయనుకోండి. ఓకేనా, ఆర్ ఇక్కడ 6 minus 1/2. సో ఏమవుతుంది, 6 5/2 2 3 6 అంటే ఏమి 15 ఏమున్నట్లు, కంప్లీట్ లో మనకు నంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నట్టు 15 నోట్స్ ఉన్నట్లు. ఓకేనా, సో నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్. సో ఇక్కడ వెయిటెడ్ గ్రాఫ్ each edges is associated with some data length or weight. The weight edges can be given the which అంటే WE అనమాట. సో వెయిటెడ్ గ్రాఫ్ అనేది సో ఈచ్ ఎడ్జ్ అనమాట, ఈచ్ ఎడ్జ్ విచ్ మస్ట్ be positive values indicating the cost of traversing the edge. పాజిటివ్ వాల్యూస్ ని ఇండికేట్ చేసేదాన్ని ఏమంటాం అంటే కంప్లీట్ గ్రాఫ్ అంటాం. నెక్స్ట్ దే కెన్ బి డయాగ్రాఫ్. Digraph is a directed graph in each edges graph associated some direction traversing can be only specific direction మాత్రమే ఉంటుంది. స్పెసిఫిక్ అంటే నథింగ్ బట్ దే కెన్ బి ఓన్లీ ఆర్డర్ వైజ్ లో మాత్రమే ఉంటుంది. సో స్పెసిఫిక్ డైరెక్షన్
ఈ విధంగా ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఏదని అట్లా ఇచ్చేయలేదు. ఓకే, సో స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటుంది, సో దాన్ని డైగ్రాఫ్ అంటాం. సో లూప్ అండ్ ఎడ్జెస్ ఈజ్ అసోసియేటెడ్ ద సిమిలర్ పాయింట్స్ క్యాన్ బి కాల్డ్ ఏ లూప్. సో ఇక్కడ మనకు లూప్ అంటే ఏం లేదు, కరెక్ట్ గా మనకు రిప్రజెంట్ చేసేటువంటి దాన్ని ఏమంటాం అంటే దాన్ని లూప్ అంటాం. లూప్ అంటే మనకు ఆర్డర్ వైజ్ ఇట్లా లూప్ ఉంటుంది కదా, లూప్ డైరెక్షన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ అడ్జసెంట్ నోడ్స్. సో టూ నోడ్స్ యు అండ్ వి కనెక్టెడ్ వయా ఎడ్జెస్, దెన్ నోడ్స్ యు అండ్ వి ఆర్ కాల్డ్ నైబర్స్ అండ్ అడ్జసెంట్స్. నైబర్స్ అండ్ అడ్జసెంట్ అంటాం. సో నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద node. Degree of the node. A degree of the node is the number of edges are connected that node. So degree of node is a 0 called as associated isolated node అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అర్థమైంది కదమ్మా కాన్సెప్ట్. భార్గవ్ అర్థమైంది సార్. ఓకే ఓకే సార్ దీంట్లో